ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు ఎట్లా ఉందంటే ఒడ్డు దాటిదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడిమల్ల అనే విధంగా ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క తీరు ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో చాప్టర్ నంబర్ 3 10వ పేజీ 4వ పాయింట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మేనిఫెస్టో రాసిర్రు. ఏమని రాసిర్రు? 4వ పాయింట్లో క్లియర్గా ఉంది, మీ యొక్క స్కాలర్షిప్ బకాయిలు మేము రాగానే విడుదల చేస్తాము, అందరికీ స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా గుడ్డి గుర్రం యొక్క పనులు దొమ్ముతుర్రా మీరు మేము అడుగుతా ఉన్నాం. మీకు గనక సిగ్గుంటే, మీకు గనక సోయి ఉంటే 2 ఏళ్ళు దాటినప్పటికీ ఇప్పటికీ మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ బకాయిలని ఎందుకు విడుదల చేసలేరని చెప్పేసి ఏబీవీపీ కార్యకర్తలుగా మేము అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ గారు, మీలాగా కేవలం లీడర్షిప్ స్కిల్స్ కోసము లేకపోతే టైం పాస్ల కోసము విదేశీయులకు వెళ్ళి యూనివర్సిటీలో చదువుకునేటువంటి స్తోమత మాకు లేదు. మేమందరం కూడా రైతు బిడ్డలము, మేమందరం కూడా గ్రామంలో చూసినటువంటి విద్యార్థులము, స్కాలర్షిప్ చదువుకున్న విద్యార్థులము. రేవంత్ రెడ్డి చెప్తాడు స్కాలర్షిప్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. అదే కాంగ్రెస్ పార్టీ ఒక స్కాలర్షిప్ పథకానికి తూట్లు పొడుస్తుంది.